ప్రభునందు దేవుని పిల్లలారా, మరి ఈరోజు 7వ మోసే సుఖోపవాస కూడిక. అందును బట్టి మనము చేయవలసిన ధ్యానవాక్యము నిర్గమకాండము 7వ అధ్యాయము. దేవుని పిల్లలారా, మరి ఈ అధ్యాయములో ఒక అంశాన్ని మనం గమనిస్తే మోసే చేతుల్లో కర్ర కనబడుతుంది. అలాగే మనము ఆ కర్ర ద్వారా చేయబడిన కార్యాలు చూస్తే 2 కార్యాలు కనబడతాయి. ఒకటి, మోసే కర్రతో చేయబడిన పాము. 2, కర్రతో కొడితే నీళ్లు రక్తముగా మార్చబడుట. అవును దేవుని పిల్లారా, 12వ వచనములోను అలాగే 20వ వచనంలో మనము చూసినట్టయితే ఈ విషయాలు కనబడతాయి. కానీ ముఖ్యంగా ఈ కర్ర ద్వారా చేయబడిన అద్భుతాల బట్టి అక్కడ శకునకాండ్లు, ఐగుప్తు దేశము దేవతల పేరిట కూడా అలాంటి అద్భుతాలు చేయబడినట్లు కూడా మనం చూడగలము. ఎందుకు ఇలాగ చేయాలి? ఇందులో దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి అన్న విషయాన్ని బట్టి మనము ఆలోచించినట్లయితే దేవుని పిల్లారా, వారి యొక్క దేవతల పేరిట, వారి యొక్క వింటాన్రా, వారి యొక్క దేవతల పేరిట శకునకాలు చేసిన పాములను మోసే కర్రతో చేయబడిన పాము మృంగి వేసినట్లు మనము చూడగలము. మృంగి వేసినట్లు మనము చూడగలము. ఈ యొక్క వాక్యము మోసే సుఖోపవాస కూడికలను ఏర్పరిచి దైవజనులు 40 దినాలు 40 అధ్యాయములు నిర్గమకాండమును ఒక్కొక్క రోజు ఒక్కొక్క అధ్యాయమును ధ్యానము చేయమని చెప్పి ఉన్నారు. మరి ఎందుకు చెప్పి ఉన్నారు అన్న విషయాన్ని మనం గమనిస్తే, ఈ యొక్క ఇజ్రాయేలీల పట్ల ఐగుప్తు దేశం నుంచి విడుదల పొందిన తర్వాత దేవుని పిల్లారా, ముఖ్యమైన విషయాన్ని తెలుసుకొని అంశ భాగంలోనికి వెళదాము. సంఘము దైవజనులైన మోసే అహరోనుల మీద సరైనప్పుడు తాపకరమైన పాములు కరిచి చనిపోతూ వచ్చినారు. అప్పుడు కూడా వాళ్ళు బ్రతకాలంటే ఇత్తడితో సర్పము చేసి పెట్టమన్నాడు. ఆ సర్పాన్ని ఎందరైతే చూస్తారో అందరూ కూడా ఆ తాపకరమైన పాములు కరిచిన వారంతా బ్రతుకుతారు అన్నాడు దేవుడు. ఆ దేవుని యొక్క మాటను బట్టి ఆ రోజుల్లో బ్రతుకుతూ వచ్చినారు. ఆ యొక్క మోసే ద్వారా దేవుడు చెప్పినట్టు చేసిన పామును చూసిన వారంతా. అందుకే కొత్త నిబంధనలో ఈరోజు వచ్చేగలిగి పాపము చేత చనిపోతున్న
మానవులందరూ కూడా బ్రతకాలంటే ఆ రోజు మోసే సర్పాన్ని ఎత్తి చూపినట్లు ఈరోజు పాపాన్ని అంతరింపచేసి మన పాపాల నిమిత్తమై విమోచన క్రయధనముగా చనిపోయి తిరిగి లేచిన యేసుక్రీస్తును ఎత్తి చూపండి అన్నాడు కొత్త నిబంధనలో. ఆ విధంగా దేవుని పిల్లలారా, ఈరోజు ఆ రోజు ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలీయులకును ఐగుప్తీయులకును మోసేను పంపి ఎలాగా కర్రతో అద్భుతాలు చేసి శకునకాను వాళ్ళ దేవతల పేరిట చేసిన వాడిని మింగివేసనో, అలాగే ఈరోజు పాపాన్ని బట్టి వచ్చే రకరకాల జబ్బులు, రకరకాల కీడులు, రకరకాల బాధలు మరి యేసుక్రీస్తు గురించి తెలియకుండా ఉన్నవారంతా కూడా శకునాలు చూస్తున్నారు, మంత్రాలు చేస్తున్నారు. అమ్మా వింటున్నావా? కుర్చీలో ఉన్నాయి మా పెద్ద ఆయమ. ఈరోజు కూడా పాపాన్ని బట్టి వచ్చే రోగాలు, కష్టాలు, బాధలు, అకాల మరణాలు ఎన్ని వస్తూ ఉండగా మానవులు శకునాలు చూస్తున్నారు, మంత్రాలు చేయిస్తున్నారు. కానీ దానివల్ల సూచకక్రియ జరగచ్చునేమో, కానీ అయితే పాపం పరిహారము కాదు. పాపాన్ని బట్టి వచ్చే మరణం మాత్రం తప్పించుకోలేరు. మరణించిన తర్వాత పాతాళలోకము తప్పించుకోలేరు, నిత్య నరకంలో కాలకుండా తప్పించుకోలేరు. ఈరోజు పాప పరిహారము చేయట కొరకు, పాపానికి వచ్చే మరణము, నరకము, శాపము తొలగించుట కొరకు మరి యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ఆ రోజు మోసే కర్ర ద్వారా దేవుడు అద్భుతాలు చేసినట్లు కర్ర అనే యేసుక్రీస్తు ద్వారా, ఆయన మాటల ద్వారా అద్భుతాలు చేస్తున్నాడు. అంటే ఎలాంటి అద్భుతాలు అంటే దేవుడు చేసే అద్భుతాలు మామూలు చిన్న అద్భుతాలు చేయడు. ఇక్కడ ఐగుప్తు దేవతల పేరిట చేస్తున్న శకునకానుల యొక్క అద్భుతాలను మింగివేసినట్లు, ఎవరి వల్ల కాక చనిపోతారని చెప్పిన వారినే దేవుడు బ్రతికించడానికి యేసుక్రీస్తు నామములో అద్భుతాలు చేస్తున్నాడు. అర్థమైంది కదా? నిజమా అంటే అనేక కార్యాలలో ఈ సంఘము ద్వారా చేసిన కార్యము ఒక కార్యము. 2012వ సంవత్సరంలో 9 నెలల బిడ్డ డెంగ్యూ జ్వరం వచ్చింది. 11 రోజులు ట్రీట్మెంట్ చేసుకున్నారు, డాక్టర్లు చేసినారు. ఆ ట్రీట్మెంట్ చేసిన తర్వాత గంటలో చనిపోతుంది, ప్రయోజనం లేదని అగ్గిలాంటి జ్వరం కలిగిన ఆ బిడ్డ తల్లిదండ్రికి చెప్పి ఇంటికి వెళ్ళమన్నారు. ఇంత ఖర్చు చేసినాము కదా సార్, ఎందుకు ఎలాగ జరిగింది అంటే, మీ మీద కేసు పెడతాను అని భయపెట్టి ఇంటికి పంపినాక ఫోన్లో ఏడ్చి నాకు చెప్పినప్పుడు ఇంటికి వెళ్ళి, యేసు ప్రభువా, ఈ బిడ్డ డాక్టర్లు చనిపోతుందని గంట చెప్పినారు, ఇప్పటికే సమయం అయిపోతా ఉంది గనుక నీ చిత్తమైతే నీ నామమున ఈ బిడ్డను బ్రతికించు ప్రభువా అని చెప్పి ప్రార్థన చేస్తే అగ్గిలాంటి జ్వరమును తీసి ఐసులాగా చేసి ఆ సెకండ్లోనే, ప్రార్థన అయిపోయిన సెకండ్లో, మరి దేవుని పిల్లలారా, ఇప్పటికి కూడా దాదాపుగా 12 సంవత్సరాలు ఆ బిడ్డను దేవుడు
సురక్షితంగా ఉంచినట్లు మనం చూడగలము. ఆ తర్వాత ఈరోజు కూడా అలాంటి అద్భుతాలు ఎన్నో దేవుడు చేస్తున్నాడు. ఎందుకు ఆ రోజు ఐగుప్తు దేశంలో అద్భుతాలు చేయాలి, ఈరోజు యేసుక్రీస్తు నామంలో అద్భుతాలు చేయాలి అన్న విషయాన్ని చూస్తే ఇంకొక మాట గుర్తు చేస్తున్నాను. ఈరోజు జరుగుతున్న, ఆ రోజు జరిగిన సూచక క్రియలు, మహత్కార్యములు దేవుని పిల్లారా, రేపు ప్రభు యొక్క రెండవ రాకడ కంటే ముందైన ఈ సమయంలో కూడా అనేక సూచకలు జరుగుతున్నాయి వారి వారి దేవతల పేరిట. రేపు క్రీస్తు విరోధి కూడా ఇప్పుడు వచ్చి చేసినట్లే ఆ యొక్క 7 ఏళ్ల శ్రమల కాలంలో కూడా అలాంటి కార్యాలు చేస్తాడని కూడా మన వాక్యంలో చూడగలము. అదే 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనాలలో మనము చూడగలము. దేవుని పిల్లలారా, ఇటువంటి మరి దేవతల పేరిట శకునకాలు, మంత్రకాలు చేసే ఆ కార్యాలను మింగివేసినట్లు యేసుక్రీస్తు ద్వారా ఈరోజు ఎందుకు చనిపోయే వాడిని బ్రతికిస్తున్నాడు, చనిపోతారు అన్న వాడిని బ్రతికిస్తున్నాడు అంటే, దేవుని పిల్లారా, రేపు 7 ఏళ్ల శ్రమలు పొందకూడదని, నిత్యం మనం పొందకూడదని నిజ దేవుడు నేనే రుజువు చేయటం కొరకే ఆ రోజు ఐగుప్తు దేశంలో అలాంటి అద్భుతాలు చేసి ఈరోజు క్రైస్తవ సంఘాల్లో ఇలాంటి అద్భుతాలు చేస్తున్నారని మీరు తెలుసుకోవాలి. తెలుసుకొని ముఖ్యంగా ఏ ఉద్దేశంతో దేవుడు చేసినాడని ఒక 7 విషయాలు మీకు తెలియపరుస్తాను, జాగ్రత్తగా వినండి. మరి దేవుని పిల్లారా బాగా గమనించండి. ఒకటి, ఇక శకునకాలు చేయడం ద్వారా దానివల్ల కాకపోతే మరి దేవుని యొక్క కర్రతో చేపడిన పాము మింగివేసినట్లు ఈరోజు కూడా ఏ సైన్యాల వల్ల, మంత్రాల వల్ల కాని కార్యాలు యేసుక్రీస్తు దేవుడు చేసి మరి ఇజ్రాయేలుకు దేవుడు అని చెప్పి ఆ రోజు తెలియబడడానికి, గొప్ప దేవుడు అని చెప్పి తెలియబడడానికి, నిజమైన దేవుడు యేసుక్రీస్తు అని చెప్పి తెలియబడడానికి ఈరోజు కార్యాలు చేస్తున్నాడని మనం తెలుసుకోవాలని చెప్పేసి మీకు తెలియపరుస్తున్నారు. అలాగే రాకడ కంటే ముందు సాతాను కూడా ఆశ్చర్యకార్యాలు చేస్తాడని, ఎందుకు చేయాలి, ఎందుకు మరి దేవుడు ఆ కార్యాలు చేస్తున్నాడంటే, రేపు ప్రకటన గ్రంథము 16 అధ్యాయం 14వ వచనం, 19, 20 వచనంలో మనము చూసినట్లయితే 7 ఏళ్ల శ్రమలు ఈ భూలోకములో ఉన్న మానవులు భరించలేని శ్రమలు రాబోతున్నాయి. ఆ శ్రమలు తప్పించడానికి, ఆ తర్వాత నిత్య నరకము, నిత్యమనము లేకుండా నిత్య మోక్షము, నిత్య జీవం ఇచ్చడం కొరకే తెలుసుకొని నమ్ముకోవాలని ఈ కార్యాలు చేస్తున్నాడని మనకు తెలియబడుతున్నది. కనుక ప్రతి ఒక్కరు కూడా ఆయన నమ్ముకోవాలని కూడా ఈ కొడుకు ద్వారా దేవుడు మనతో ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు. అలాగే 3వదిగా మనము చూసినట్లయితే 5వ వచనంలో యెహోవాయే దేవుడని తెలియబడడానికి అని కూడా మనము చూడగలము. ఒకటి, ఐగుప్తీయులు, ఇజ్రాయేలీయులు, అన్యజనులు కూడా తెలుసుకోవడానికి అని కూడా మనము గమనించవలసిన వారమై ఉన్నాం. 4వదిగా భూమెంతటి మీద దేవునికి ఘనత కలగాలని కూడా 9వ అధ్యాయము నిర్గమకాండము 16వ వచనంలో మనం చూడగలము. అంటే ఈ కార్యాల ద్వారా దేవుని నమ్ముకోవడమే కాకుండా దేవుని ఘనపరిచేవారుగా ఉండాలి. గొప్ప దేవుడా నీకు స్తోత్రాలు, ఘనమైన దేవా నీకు వందనాలు, అయ్యా మంత్రాల వల్ల కానిది, డాక్టర్ల వల్ల కానిది, ఇంత గొప్ప కార్యం నువ్వు చేసినావు నా పట్ల అని ఆయన చేసిన ప్రతి కార్యాన్ని బట్టి దేవుని ఘనపరచాలని కూడా
అని ఇలాంటి కార్యాలు చేసినట్లుగా మనం గమనించి తెలుసుకొని మన జీవితంలో దేవుని ఘనపరిచేవారుగా ఉండాలని తెలియపరుస్తున్నాను. దేవునిపై ఆ రోజు ఇజ్రాయేల్ విశ్వాసాన్ని, ఈరోజు క్రైస్తవుల విశ్వాసాన్ని బలపరచడానికి ఇలాంటి కార్యాలు చేసినాడని కూడా మనం తెలుసుకొని విశ్వాసములో బలపరచబడేవారుగా దినదినము కూడా బలపరచబడేవారుగా మనం ఉండాలని కూడా నేను తెలియపరుస్తున్నాను. ఎందుకంటే విశ్వాస మూలముగా నీతిమంతులు జీవిస్తారు. అయితే అంతకంతకు విశ్వాసము వృద్ధి కలుగుతుంది, అందులో నీతి కూడా అభివృద్ధి చెందుతుంది. రోమా పత్రికలో పౌలు గారు చెప్పి ఉన్నారు. దేవుని యొక్క రాకల్లో ఎత్తబడాలంటే, ఏడేళ్ల సమయంలో తప్పించుకోవాలంటే, ఆ నిత్యమనం నిత్యనరకం తప్పించుకొని నిత్య మోక్షమును నిత్య జీవం పొందాలంటే యేసుప్రభువారు అన్నారు, దేవుని పిల్లారా, శాస్త్రుల పరిశ్రమ నీతి కంటే మీ నీతి అధికము కావాలి అన్నాడు. ఆ నీతి అధికము కాకపోతే రెండవ రాకలో ఎత్తబడలేము, ఏడవ శ్రమలో తప్పించుకోలేము. మరి ఈ నీతి అంతకంతకు అధికము కావాలంటే దేవుని పిల్లారా మరి ఏం కావాలి? విశ్వాసములో స్థిరపరచబడాలి సంఘాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ. అలాగే ఈరోజు మన సంఘములో ఉన్న మనలను ఈ వీడియో వినే ప్రతి ఒక్కరిని కూడా, ఈ యొక్క రికార్డు వినే ప్రతి ఒక్కరిని కూడా విశ్వాసంలో స్థిరపడడానికే ఈరోజు ఈ యొక్క కూడిక, ఈ యొక్క అధ్యాయము ధ్యానం అని కూడా మీకు తెలియపరుస్తున్నాను. ఇంకా దేవుని పిల్లారా, ఆరవదిగా మనము చూసినట్లయితే మన పిల్లలు కూడా చెప్పి స్థిరపడడానికి ఇలాంటి అద్భుతాలు చేస్తున్నాడని కూడా మనం చెప్పాలి. కానీ ఈ రోజుల్లో చాలా వరకు అద్భుతాలు చూసిన వారు దేవుని నమ్ముకుంటే చాలు అనుకుంటున్నారు. మా భర్తలకు అవసరం లేదనుకుంటున్నారు, మా భార్యలకు అవసరం లేదనుకుంటున్నారు, బాగైంది నాకే కదా అనుకుంటున్నారు, నా పిల్లలకు ఆ దేవుడు అవసరం లేదనుకుంటున్నారు. చనిపోయే వారిని దేవుడు బ్రతికించినా కూడా. కానీ ముఖ్యంగా నీకంటే కూడా నీ పిల్లలకు అవసరము దేవుని యొక్క మార్గము, శక్తిగల దేవుని మార్గము నీ పిల్లలకు అవసరము. ఎందుకు? నీలాంటి దుస్థితికి నీ బిడ్డలు రాకూడదు. నీ బిడ్డలు రక్షించుకోవడానికి, నీ భర్తను రక్షించుకోవడానికి, నీ భార్యను రక్షించుకోవడానికి, కుటుంబాన్ని రక్షించుకోవడానికి నీకు అలాంటి అద్భుతం దేవుడు చేసినాడు. అయితే నువ్వు నీ పిల్లలకు చెప్పకపోతే, నీ భార్యకి చెప్పకపోతే, నీ భర్తకు చెప్పకపోతే, మార్చుకోకపోతే, వాక్యానుసారంగా విశ్వాసమును స్థిరపరచుకొని జీవించకపోతే నీ బిడ్డల గతి ఏమవుతుందో, నీ భార్య గతి ఏమవుతుందో, నీ భర్త గతి ఏమవుతుందో గనక అది కాకుండా ఉండాలంటే ఈరోజు విశ్వాసమును స్థిరపరచాలి. ముఖ్యంగా నీకంటే నీ బిడ్డలకు నీ ద్వారా దేవుడు ఆ నిత్యజీవం, నిత్యరాజ్యము ఇవ్వాలని పట్ల అద్భుతం చేస్తున్నాడేమో. ఒక కుటుంబంలో ఒకరిని దేవుడు రక్షించుకునేది ఎందుకంటే అద్భుతం చేసి కుటుంబంతా రక్షించుకోవాలని. ఊరిలో ఒకరిని రక్షించుకోడు ఎందుకంటే ఊరి వారందరినీ రక్షించుకోవాలని. దేవుని పిల్లారా బాగా గమనించండి. కనుక పిల్లలకు బోధించి మనము చెప్పి రక్షించాలని, నడవవలసిన దేవుని మార్గంలో, నిజ దేవుని మార్గంలో నడిపించాలని ఆ యొక్క సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనంలో చెప్పినట్లుగా నడవలసిన త్రోవలో మీ పిల్లలను బాడుగా ఉన్నప్పుడే నడిపించండి. పెద్దవారైతే నడవరు, మొక్కాయి వంగనది మానవి వంగదు. ఇప్పుడు నడిపిస్తే ముసలి వాళ్ళైనా కూడా వాళ్ళ మార్గం నుంచి తొలగిపోరు, ఆ నిత్య జీవాన్ని పొందుకుంటారు, నిత్య రాజ్యానికి వెళతారు. అంత లోపల మీకు కూడా పిల్లల ద్వారా సంతోషం కలుగుతుంది. లేకపోతే బాధ పెట్టే బిడ్డలుగా తయారవుతారని దేవుడు మీ పిల్లలకు కూడా ఇది బోధించి రక్షించాలని, రక్షణ నడిపించాలని చెప్పి అద్భుతాన్ని దేవుడు చేస్తున్నాడని మీకు తెలియపరుస్తున్నది. దేవుని వాక్యం 6-7 వచనాలతో పాటు 10వ అధ్యాయం 2వ వచనము, 12వ అధ్యాయము 42వ వచనాన్ని కూడా ఒకే మాట మనం చూడగలము. అంతేకాకుండా 7వదిగా
ఐగుప్తు దేశంలో ఉన్న ప్రజలను ఆ ఫరో రాజు దేవుడి యొక్క వాగ్దానం నెరవేరినట్లు కఠిన హృదయం కలిగిన అతని కఠిన హృదయాన్ని కరిగించి పోనిచ్చే మనసు కలిగించే దానికోసము ఇలాంటి అద్భుతాలు చేసినట్లుగా కూడా మనము గమనించవలసిన వారమై ఉన్నామని మీకు తెలియపరుస్తున్నాను. అందుకే ముగింపులో ఒక మాట, దేవుని పిల్లారా, ఫరో ఈ తెగుళ్ళు వచ్చినప్పుడు ఏం చేస్తూ వచ్చినాడు? ఈ తెగుళ్ళు వచ్చినప్పుడు ఏం చేస్తూ వచ్చాడంటే, మోసే అహరోను దగ్గరికి వెళ్ళి రప్పించి, అయ్యా మోసే అహరోనులారా, మీ దేవునికి ఏడుకోండి, ఈ తెగులు పోవునట్లు నాకు నా దేశానికి మీ ప్రజలను పంపిస్తాను అంటూ వచ్చినాడు. వాళ్ళు ప్రార్థన చేస్తే మళ్ళీ కఠినపరుచుకుంటూ వచ్చినారు. ఈ రోజుల్లో కూడా లోకములో కానీ సంఘాల్లో కానీ దేవుడు అలాగా కఠిన హృదయాన్ని కరిగించి ఆయన ఉద్దేశం నెరవేరినట్లు ఆయన తెలుసుకొని నమ్ముకొని ఈ 7 రకాల విశ్వాసాన్ని స్థిరపరచుకొని ఈ 7 రకాల పనులు చేయాలని దేవుడు అద్భుతము చేస్తున్నాడు. కఠినంగా ఉన్నప్పుడు మళ్ళీ అలాంటి తెగులు పంపుతున్నాడు. మా వింటున్నారా? అలాంటి తెగులు పంపుతున్నాడు. పంపినప్పుడు దైవ సేవకుల దగ్గరికి వచ్చి, అయ్యా ప్రార్థన చేయి, ఈసారి చర్చికి వస్తామంటున్నారు. దైవజనులు ప్రార్థన చేయగా మళ్ళా కఠిన హృదయాన్ని కరిగించుకొని దేవుని ఎదుకు రాకుండా ఉంటున్నారు. దేవుడు చెప్పింది చేయకుండా ఉంటున్నారు. అయితే దేవుని పిల్లారా, ఫరో అలాగే చేసినాడు. ప్రార్థన చేసినాక తెగులు పోయినాక మళ్ళీ కఠినపరుచుకుంటూ వచ్చినాడు. ఎందుకంటే ఈరోజు సంఘాలలో అలాంటి కఠిన హృదయాన్ని పూర్తిగా కరిగించి మా బండలాంటి హృదయాన్ని, బండలాంటి గుండెను మాంసం గుండెగా మార్చుతానని చెప్పిన దేవుడు నీ కఠినత్వాన్ని తీసివేసి ప్రభువైన దేవుడు యేసుక్రీస్తు అని చెప్పి తెలుసుకొని నమ్మి ఆయనే విమోచకుడు, రక్షకుడని, ఆయనే మోక్షానికి మార్గమని, ఆయనే నిత్యదేవుడని, ఆయనే నాగబదులుగా చనిపోయి తిరిగి లేచిన వాడని, ఆయన తప్పక చావు తప్పించేవాడు, నిత్య జీవం ఇచ్చేవాడు ఎవరు లేరని, నిత్య మోక్షంలో ఉంచేవాడు ఎవరు లేరని, నిత్య నరకం తప్పించేవారు ఎవరు లేరని తెలుసుకొని నమ్మాలి, విశ్వాసములో స్థిరపడాలి, ప్రభువు యొక్క 2వ రాకడకు సిద్ధపడాలి, నరకానికి వెళ్ళకూడదు, మరణము నాకు ఉండకూడదని, నిత్య జీవము కొరకు, నిత్య రాజ్యము కొరకు బ్రతికేవారుగా ఉండాలని అద్భుతాలు చేస్తున్నట్టు ఈ అధ్యాయం ద్వారా మనకు దేవుడు మాట్లాడుతూ వచ్చిన రీతిగా కఠిన హృదయాన్ని కరిగించుకొని ఒక్కసారి దేవుని ఏదైనా అట్లా విడిచినప్పుడు, సాతాను వచ్చి శోధించినప్పుడు, నీ రోగము కష్టం వచ్చినప్పుడు దేవాని చెప్పి ప్రార్థించి అది పోయిన తర్వాత నీ హృదయాన్ని స్థిరపరచుకోవాలా. చావైనా బ్రతికైనా ప్రభువా నీవే. ఇంకా చెప్పాలంటే పౌలు ఒకే ఒక అద్భుతం చూసి అప్పుడు వాస్తవంగా నిజదేవుడు ఈయనని చెప్పి తెలుసుకొని అద్భుతాన్ని బట్టి కాదు, ఎందుకు ఇలాగ జరిగింది, ఇలాగ జరుగుతుందని చెప్పి ముందే చెప్పబడిన ప్రవచన ప్రకారంగా క్రీస్తే దేవుడిని చెప్పి తెలుసుకొని మాట్లాడిన తర్వాత ఆయన అంటాడు, బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభంని స్థిరపరచుకొని అనేక విషయాలు మనకు నేర్పించి ఉన్నాడు. సంఘాలు కట్టి ఉన్నాడు, సంఘాలు బలపరిచి ఉన్నాడు. దేవుని పిల్లారా, ఈరోజు లోకంలో ఉన్న వారిని అనేక మందికి రప్పించి రక్షించడానికే, ఆ నిత్య రాజ్యానికి చేర్చడానికే మోసేకు దేవుని పిల్లారా కర్ర ఇచ్చి ఐగుప్తు దేశాన్ని పంపినట్లు ఈరోజు దేవుని యొక్క
వాక్యం అనే కర్రను మనకిచ్చి ఉన్నాడు. వాక్యం అనే కర్రను 40 దినాలు మోసే సుఖోపవాస కోరికల ద్వారా అనుదినము ఒక్కొక్క అధ్యాయము ద్వారా ఒక్కొక్క విధంగా వాక్యమైన దేవుడనే యేసుక్రీస్తునే కర్ణ గురించి, ఆ శిలువ కర్ణ గురించి మనతో దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. దేవుని పిల్లారా, శిలువలో నువ్వు చూస్తే అద్భుతాలు పొందగలుగుతావు. కర్ర ద్వారా చేయబడిన అద్భుతాలు, కర్రతో చేయబడిన శిలువలో వెల్లడిన యేసును చూసి ప్రార్థించి ఆయన దగ్గర మరి స్థిరపరచమని చెప్పి కొడుక మళ్ళీ కఠిన హృదయాన్ని కఠినపరుచుకొని మళ్ళీ తెగులు రాకుండా ఉన్నట్లు ఒక్కసారిగా నీ హృదయాన్ని కరిగించుకొని ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మళ్ళీ నా హృదయము కఠినపరచబడకుండా, ఇదిగో తండ్రి నాకున్న సమస్య ప్రభువా తీసివేయి. ఈ రోజు నుంచి నేను రాతి గుండెగా కలిగి కాకుండా మాంసం గుండె కలిగి అయ్యా నా హృదయాన్ని కరిగించుకొని నువ్వు చెప్పినది నేను చేస్తూ ప్రభువా బ్రతుకుట నీ కొరకు, చావైతే లాభం అన్నట్లుగా పౌలు భక్తుల్లాగా తండ్రి నేను బ్రతుకుతూ అనేకులను బ్రతికించి రక్షించుకుంటాను ప్రభువా. నా కుటుంబంతో పాటు నా వీధి వారిని ఊరి వారిని కూడా అని ఒక తీర్మానం చేసుకుందాం. ప్రార్థన చేసుకోండి. దేవుని యొక్క ఆ యొక్క నీ పట్ల గొప్ప మేలు చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకో, ఇప్పుడే తీర్మానం చేసుకొని.